ఆల్ ఆఫ్ యూ. రాబోయే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్యాడీ వరి పంట మీద రాబోయేలో ఎటువంటి గైడెన్స్ అనేది మనం తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ క్లాసెస్ అంతా ఆ పాయింట్స్ అన్ని కూడా నేను ఈ క్లాస్లో చెప్పాలనుకుంటున్నానండి. ఫస్ట్ పాయింట్ వచ్చేప్పటికి మనము ఫార్మర్స్ దగ్గరికి వెళ్తుంటాము. ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళేసి మనం వాళ్ళకి సజెషన్స్ ఇవ్వాలని చాలా ట్రై చేస్తుంటాం. ఎందుకంటే మనం అగ్రికల్చర్ బీఎస్సీ చేస్తాం కదా, బీఎస్సీ కంప్లీట్ అవుతుంది, ఈ రాబోయే ప్రోగ్రామ్కి వచ్చామని చెప్పేసి మనం ఫార్మర్ దగ్గరికి వెళ్తే మనం వాళ్ళకి సజెషన్స్ ఇవ్వాలని పెద్దగా ట్రై చేస్తూ ఉంటాం. అటువంటి టైంలో చాలా మంది ఫార్మర్స్ అంటుంటారు మన సజెషన్స్ వినలేరు. ఎందుకంటే వాళ్ళు 20 years నుండి 30 years నుండి 10 years నుండి అగ్రికల్చర్ చేస్తున్న వాళ్ళు మనం ఏంటంటే బుక్ నాలెడ్జ్ మాత్రమే మన దగ్గర ఉంటుంది. అది ఫీల్డ్ లో ఎలా ఉంటుంది ఏంటనేది మనకి ఫీల్డ్ లో దిగేంత వరకు కూడా ఒక ఫార్మర్ లైఫ్ సాదాసీదా లైఫ్ మనం అనుభవిస్తే గానీ ఆ ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఉండదు. కాబట్టి ఫార్మర్స్ తో మనం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము, ఆ ప్రాబ్లమ్స్ కి మనం ఏ విధంగా రియాక్ట్ అవుతూ వాళ్ళకి సజెషన్స్ ఇవ్వాలి అనేది ఈ క్లాస్ లో నేర్చుకుందామండి. ఫస్ట్ గా మనం ఒక ఫార్మర్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళకి సజెషన్స్ ఇవ్వాలి. ఎటువంటి సజెషన్స్ ఇవ్వాలి? ఎరువులు ఎప్పుడు వేయాలి, ట్రాన్స్ప్లాంటింగ్ ఎప్పుడు చేయాలి, ఇట్లాంటివి సజెషన్స్ అన్ని మనం ఇవ్వడానికి ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటాము. ఆ ప్రయత్నంలో కొంతమంది స్టూడెంట్స్ ఫెయిల్ అవుతూ ఉంటారు. అట్లా ఫెయిల్ అవ్వకుండా ఉండడానికి నా దగ్గర కొన్ని సజెషన్స్ కానీ టిప్స్ కానీ ఉన్నాయండి. అవేంటి అనేది మీకు ఇప్పుడు నేను ఈ క్లాస్ లో నేను చెప్తాను. ఫస్ట్, ఏ క్రాప్ గురించి అయినా మనం ఫార్మర్ కి ఒక క్రాప్ గురించి మనం చెప్పాలి అంటే గనక అది ఫర్టిలైజర్ అప్లికేషన్ చేయడం కావచ్చు, ఎరువులు వేయడం అంటారు. అదేవిధంగా పురుగు మందులు స్ప్రే చేయడం అవ్వచ్చు, పిచికారీ చేయడం అంటారు దాన్ని. అదేవిధంగా మనకి వీడ్స్ తీయడం అవ్వచ్చు, లేదా ఇంటర్కల్చరల్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో క్యాప్ ఫిల్లింగ్ అవ్వచ్చు, థిన్నింగ్ అవ్వచ్చు, ఇట్లాంటివి యాక్టివిటీస్ అన్ని ఎప్పుడు చెయ్యాలి అనేది మనం బుక్ లో ఆల్రెడీ చదువుకొని ఉంటాము. ఏ క్రాప్ కైనా కూడా క్రిటికల్ స్టేజెస్ అనేవి మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. ఈ క్రిటికల్ స్టేజెస్ అనేవి మనకి ఫార్మర్స్ కి తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటుంటారంటే పక్కన వాళ్ళు ఏ రోజైతే మనం ఈ రోజు పక్కన ఫార్మర్ చూసి వీళ్ళు కూడా అదే ఫాలో అవుతూ ఉంటారు. పక్కన ఫార్మర్ యూరియా వేసేసాడు అనుకోండి, ఈ ఫార్మర్ కూడా యూరియానే వేసేస్తాడు. అదే విధంగా పక్కన ఫార్మర్ వచ్చేప్పటికి ఈ రోజు పురుగుల మందు స్ప్రే చేసేసాడు అనుకోండి, అదే ఇతను కూడా ఈ రోజు స్ప్రే చేసేస్తాడు. ఎందుకంటే అతనికి పక్క వాళ్ళ మీద ఆధారపడే నేచర్ అనేది అది కంటిన్యూ అవుతూ వస్తుంటుంది. కాబట్టి మాక్సిమం ఫార్మర్స్ అందరూ కూడా పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు అదే మాక్సిమం ఫార్మర్స్ అదే ఫాలో అవుతుంటారు. సో అట్లాంటి ఫార్మర్స్ కి మనం ఏ విధంగా సజెషన్స్ ఇవ్వాలి అంటే, ఎందుకంటే వాళ్ళు అనుకుంటుంటారు మనం అంతా బాగానే చేస్తున్నాం కదా, ఎరువులు కూడా బాగానే వేస్తున్నాం కదా, నీకంటే కూడా ఎక్కువ ఇస్తున్నాను కదా, పక్క ఫార్మర్ తో అనుకుంటుంటారు. కంపేర్ చేసుకుని నీకంటే నేను 2 బస్తాలు ఎక్కువ ఎరువు వేశాను కదా, మరి నాకెందుకు ఈల్డ్ రాలేదు అని ఫార్మర్ అడుగుతూ ఉంటుంటాడు. కానీ అక్కడ ఎక్కువ ఎరువులు వేయడం అనేది తప్పండి. మన గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు, సైంటిస్టులు చెప్తున్నారు అధిక మోతాదుల్లో ఎరువులు వేయొద్దు, అధిక మోతాదుల్లో యూరియా వాడొద్దు అని చెప్తూనే ఉన్నారు. కానీ మీరు ఎక్కువ వేసినప్పటికీ కూడా ఈ ఎరువులు మరి ఎందుకు పనిచేయట్లేదు, మనం అనుకున్నటువంటి దిగుబడి ఎందుకు రావట్లేదు అంటే ఇక్కడికి వచ్చేప్పటికి ఈ క్రిటికల్ పీరియడ్స్ అనేవి ఏ ఫార్మర్ కూడా ఫాలో అవ్వలేకపోతున్నాడు. ఎందుకంటే వాళ్ళకి తెలియదండి, వాళ్ళని చదువుకోలేదు కదా. చదువుకోపోయినప్పటికీ కూడా మనకన్నా నాలెడ్జ్ కంటే కూడా ఫార్మర్ దగ్గరే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. కానీ వాళ్ళకి ఏ టైంలో ఏం చేయాలి అనేది తెలియదు అంతే. కానీ వాళ్ళకు తెలుసు, ఏం తెలుసు, వాళ్ళకి ఏం చేయాలో తెలుసు, కానీ ఏ టైంలో ఏం చేయాలి అనేది మాత్రం వాళ్ళకి తెలియదు. మనలాంటి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కానీ అగ్రికల్చర్ బేసిస్ చేసిన వాళ్ళు కావచ్చు, లేదంటే మనలాంటి వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకి మీరు చేసే పనులు కరెక్టేనండి, కానీ మనం కూడా మనుషులకి ఏ విధంగా అయితే ఆహారం మనం తీసుకుంటుంటామో, మార్నింగ్ వచ్చేప్పటికి టిఫిన్ చేస్తుంటాము, ఆఫ్టర్నూన్ వచ్చేప్పటికి మధ్యాహ్నం టైంలో వచ్చేప్పటికి మనము లంచ్ చేస్తుంటాము, రాత్రికి వచ్చేప్పటికి డిన్నర్ చేస్తుంటాము. అదే విధంగా మొక్కలకి కూడా కొన్ని స్టేజెస్ అనేవి ఉంటాయి, కొన్ని టైం పీరియడ్లు అనేవి ఉంటాయి. ఆ స్టేజెస్ ఏంటి అంటే ఈ క్రిటికల్ స్టేజెస్ అని మనం చెప్పుకోవచ్చు. దీన్నే గ్రోత్ స్టేజెస్ అంటారు, క్రిటికల్ పీరియడ్ అని కూడా అంటారు. ఇది ఒక క్రాప్ లో, ఒక ప్యాడీ క్రాప్ లోనే కాదండి, కాటన్ లో ఉంటుంది, షుగర్ కేన్ లో ఉంటుంది, ప్రతి క్రాప్ లో చిల్లీ, బెండి, టమాటో, ప్రతి క్రాప్ లో కూడా ఈ గ్రోత్ స్టేజెస్ అనేవి మనకి కీ రోల్ అనేవి ప్లే చేస్తాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ గుడ్ ఈల్డ్ తీసుకోవడంలో, ఫార్మర్స్ కి అధిక దిగుబడులు రావడంలో ఈ గ్రోత్ స్టేజెస్ అనేవి కీ రోల్ ప్లే చేస్తాయి. సో వీటి గురించి ముందుగా మనము రైస్ గురించి మాట్లాడుకుందామండి. ఈ రోజు క్లాస్ లో మనం రైస్ గురించి మాట్లాడుకుందాము. మాక్సిమం స్టూడెంట్స్ అందరూ ఇప్పుడు రాబోయేకి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా మనం ఫీల్డ్కి వెళ్ళినప్పుడు మనకు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే
రైస్ క్రాప్ గురించి మాట్లాడుకున్నట్టు రైస్ గురించి చెప్తాను. ఈ రైస్ క్రాప్ లో వచ్చేపటికి గ్రోత్ స్టేజెస్ ఏ విధంగా ఉంటాయి, ఆ టైంను బట్టి మనము ఎప్పుడు ఎరువులు వేయాలి అనేది ఈ క్లాస్ బట్టి నేను చెప్తుంటాను. అదే విధంగా ఇంకో పాయింట్ నేను ఇక్కడ మిస్ అయ్యింది ఏంటంటే, ప్రజెంట్ మనం అనుకుంటుంటాం, పిల్లలందరూ కూడా ఏమనుకుంటారంటే ట్రాన్స్ప్లాంటింగ్ జరిగే ముందు అసలు ఏం యాక్టివిటీస్ జరిగి ఉంటాయి అని మనకు తెలుస్తుంది అనుకుంటుంటారు. దాని గురించి ఒక చిన్న డిస్క్రిప్షన్ అయితే నేను ఇక్కడ చెప్తానండి. అదేంటంటే ఒక ఎకరానికి ఏరియాని బట్టి ఇవి కొన్ని న్యూమరికల్స్ అనేవి కొన్ని చేంజెస్ అవుతుంటాయి. దాని గురించి మీరు వరి అవ్వాల్సిన పని లేదు. ఒక ఎకరానికి వచ్చేపటికి 25 కేజీల బస్తా సరిపోతుందండి సీడ్స్ కి వచ్చేపటికి. దాన్ని కూడా ఒక రైతు ఉన్నాడు, అతనికి ఒక ఎకరం పొలం ఉండింది. అతనికి రైస్ క్రాప్ పండించడానికి అయ్యే ఖర్చు ఎంత ఉంటుంది, అయ్యే విత్తనాలు ఎంత కావాల్సి ఉంటుంది, నర్సరీ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఇట్లాంటివన్నీ కూడా మనము ఈ క్లాస్ లో నేర్చుకుంటామండి. అదేవిధంగా ఇప్పుడు ప్యాడీ క్రాప్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనకు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఏంటంటే ఈ రోజుకి మనము ఈ ట్రాన్స్ప్లాంటింగ్ ఎలా చేస్తున్నారో మనం చూడలేదు. అదేవిధంగా సీడ్ సోయింగ్ ఎలా చేస్తున్నారో మనం చూడలేదు. కొంతమంది ఏంటంటే ఇప్పుడున్న వాతావరణాన్ని బట్టి కొంతమంది ఎదజల్లడం అంటారు, అంటే డైరెక్ట్ సోయింగ్ మెథడ్ ద్వారా కొంతమంది ఇలా చేసేసారు. కొంతమంది ఏంటంటే నర్సరీ మేనేజ్మెంట్ ద్వారా తీసుకొచ్చి ఇచ్చేసారు అనమాట. వాళ్ళు ఏంటంటే కొంతమంది ఫార్మర్స్ ఎక్కువ ఈల్డ్ రావట్లేదు అనుకుంటారు. ఎందుకు? దానికి రీజన్స్ ఏంటంటే నర్సరీ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అంటే, ఒక ఫార్మరు మనోడు సీడ్స్ ని 25 కేజీల వరకు సీడ్స్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. దాన్ని ఎకరానికి 5 సెంట్ల ఏరియాని మనం బాగా కలియబెట్టేసేసి పొలాన్ని బాగా దున్నుకొని విత్తనాన్ని బ్రాడ్కాస్టింగ్ చేసేసి వాటరింగ్ చేస్తారు. ఈ చేసే టైం వచ్చేప్పటికి మాక్సిమం ఫార్మర్స్ కొంతమంది మాత్రమే, చాలా తక్కువ మంది మాత్రమే 25 రోజుల్లోపు ట్రాన్స్ప్లాంటింగ్ అనేది చేస్తున్నారు. చాలా మంది ఫార్మర్స్ కి చేయలేకపోతున్నారు. దానికి వేరే రీజనాలు అవ్వచ్చు, వేరే రీజన్స్, చాలా రీజన్స్ అనేవి వాళ్ళ ఫార్మర్స్ ఫేస్ చేస్తుంటారు. ఇన్ టైంలో మనం ట్రాన్స్ప్లాంటింగ్ అనేది జరగకపోతే ఏమవుతుంది సార్ అంటే, దానికి నా ఆన్సర్ ఏంటంటే, మామూలుగా నర్సరీ మేనేజ్మెంట్ వచ్చేప్పటికి 30 డేస్ మ్యాక్సిమం అండి. 20 నుండి 30 డేస్ అనేది మ్యాక్సిమం. 30 మినిమం డేస్, మినిమం 20 డేస్ అనే ఉండాలి, మ్యాక్సిమం 30 డేస్. ఈ పీరియడ్ లో ఉన్న సీడ్లింగ్స్ ని మాత్రమే మనం మెయిన్ ఫీల్డ్ లోకి ట్రాన్స్ప్లాంటింగ్ అనేది చేయాలి. చేయకపోతే ఏంటంటే, మామూలుగా అయితే ఇప్పుడు నర్సరీ ఫీల్డ్ లో నుండి ట్రాన్స్ప్లాంటింగ్ మెయిన్ ఫీల్డ్ లోకి ట్రాన్స్ఫర్ చేసేప్పుడు ఇక్కడ సీడ్లింగ్స్ ఏమవుతుంది, సీడ్లింగ్స్ మనం ట్రాన్స్ప్లాంటింగ్ చేసే ముందు సీడ్లింగ్స్ అని మనం నర్సరీ ఫీల్డ్ లో నుండి తీసేసి మెయిన్ ఫీల్డ్ లోకి పెడతాం కాబట్టి ఆ టైంలో మెయిన్ రూట్స్ అనేవి కట్ అయిపోతూ ఉంటాయి. మెయిన్ రూట్ కట్ అయిపోతుంది కదా, ఈ ట్రాన్స్ప్లాంట్ మనం నర్సరీ నుండి తీసేటప్పుడు ట్రాన్స్ప్లాంటింగ్ చేసేటప్పుడు ఈ మెయిన్ రూట్స్ అనేవి కట్ అవుతుంటాయి. ఆ కట్ అయిపోయిన రూట్స్ మళ్ళీ మనం మెయిన్ ఫీల్డ్ లో ఎప్పుడైతే ట్రాన్స్ప్లాంటింగ్ చేసామో ఆ ట్రాన్స్ప్లాంటింగ్ లోకి వచ్చే మెయిన్ ఫీల్డ్ లో ట్రాన్స్ప్లాంటింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా ట్రాన్స్ప్లాంటింగ్ జరిగిన తర్వాత ఈ రూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూట్స్ కట్ అయిపోతాయి, సాయిల్ లో నుండి కట్ అయిపోతాయి. సాయిల్ లో నుండి కట్ అయిపోయినప్పుడు మళ్ళీ మనం మెయిన్ ఫీల్డ్ లో ట్రాన్స్ప్లాంటింగ్ చేసిన తర్వాత వాటికి మినిమం 5 to 7 డేస్ అనేది మినిమం టైం పీరియడ్ పడుతుంది. దేనికి? అది నిలదొక్కుకోవడానికి కోసం. అంటే వేరే నర్సరీ ఫీల్డ్ లో నుండి పీకి మళ్ళీ మెయిన్ ఫీల్డ్ లో ట్రాన్స్ప్లాంటింగ్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు రూట్స్ అనేవి కట్ అయిపోయి మెయిన్ ఫీల్డ్ లో ఫీడర్ రూట్స్ అనేవి ఫామ్ అవ్వాలి. అంటే పీచ్ ఏరులు అంటారు కొంతమంది, తెల్ల ఏరులు అంటారు కొంతమంది ఫార్మర్స్ వచ్చేప్పటికి. ఆ ఫీడర్ రూట్స్ అనేవి వీళ్ళకి ఫామ్ అవ్వకపోతే ఏమవుతుందంటే, మనం వేసే ఎరువులు తీసుకోవు, మనం వేసే ఇరిగేషన్ వాటర్ కూడా ఎక్కువ అబ్జర్ప్షన్ చేసుకోలేదు. ఎందుకంటారేమో మనము నర్సరీ మేనేజ్మెంట్ వచ్చేప్పటికి 30 డేస్ లోనే కంప్లీట్ చేసేసుకుని 20 నుండి 30 డేస్ లోనే కంప్లీట్ చేసుకుంటే ఏమవుతుందంటే, అక్కడ నర్సరీ ఫీల్డ్ లోకి వచ్చేప్పటికి ఫీడర్ రూట్స్ అనేవి ఎక్కువ డెవలప్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అది ఎప్పుడు 30 డేస్ మించకుండా, అంటే 30 రోజులు మించకుండా మనం నర్సరీ నుండి మెయిన్ ఫీల్డ్ లోకి ట్రాన్స్ప్లాంటింగ్ చేసేస్తే మనకి ఫీడర్ రూట్స్ అనేవి ఎక్కువ డెవలప్ అవుతాయి. ఇన్ కేస్ ఒకవేళ మనకి లేబర్ దొరకపోవడము, లేకపోతే వాతావరణం సరిగ్గా లేకపోవడము, మెయిన్ రీజన్ వచ్చేప్పటికి లేబర్ దొరకపోవడమే. ఆ లేబర్ దొరకపోవడం వల్ల మా ఫార్మర్స్ ఏం చేస్తారంటే 35 డేస్ కో లేకపోతే 40 డేస్ కో కూడా ట్రాన్స్ప్లాంటింగ్ అనేది చేస్తుంటారు. అట్లా చేయడం అనేది చాలా తప్పండి.
అందుకనే మాక్సిమం ఫార్మర్స్ అందరికీ కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. సో మన ఫార్మర్స్ కి సజెస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మెయిన్ ఫీల్డ్ లో ట్రాన్స్ప్లాంటింగ్ చేసేది 30 రోజులు మించకుండా ట్రాన్స్ప్లాంటింగ్ చేసేయండి. లేకపోతే మీకు మీ పొలంలో మీరు అనుకున్నటువంటి దిగుబడిని అయితే మనము ఆశించలేమండి. ఎందుకంటారు ఏంటంటే ఫీడర్ రూట్స్ అనేవి కట్ అయిపోతూ ఉంటాయి. మళ్ళీ అదే మెయిన్ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత ఆ ఫీడర్ రూట్స్ ఫామ్ అవడానికి కొంచెం టైం అనేది పడుతుంది. పట్టినప్పటికీ కూడా ఎక్కువ ఫీడర్ రూట్స్ అనేవి రావు. ఇక్కడ ఫీడర్ రూట్స్ వచ్చేప్పటికి వాటి రోల్ ఏంటంటే మనం వేసే ఎరువులు కావచ్చు, మనం పెట్టే ఇరిగేషన్ వాటర్ కావచ్చు, ఏదైనా కానీ ఆ ఫీడర్ రూట్స్ ద్వారా ప్లాంట్ తీసుకొని దిగుబడిని పెంచుకోవడం కానీ దాన్ని గ్రోత్ స్టేజెస్ అనేది ఉపయోగించుకుంటాయి ఈ ఫీడర్ రూట్స్ ద్వారా. సో అట్లాంటి ఫీడర్ రూట్స్ లేకపోతే ఇంకా మనం వేసే ఎరువులు ఎలా తీసుకుంటుంది మొక్క? తీసుకోలేదు కదా. ఎందుకంటే ఈ ఫీడర్ రూట్స్ మొక్కకి ఒక నోరులా పనిచేస్తుంది, మౌత్ లా పనిచేస్తుంది. సో నోట్లో ఉంటాయి కాబట్టి ఏదైనా ఫుడ్ కానీ మనం వాటర్ కానీ తీసుకునేది. అదేవిధంగా మొక్కలు కూడా ఈ ఫీడర్ రూట్స్ అనేవి మౌత్ లా వర్క్ చేస్తుంది. సో ఆ మౌత్ అనేది సరిగా లేకపోతే, సరిగా డెవలప్ అవ్వలేకపోతే ఎరువులు ఏమైనా తీసుకుంటాయా? తీసుకోలేదు. మనం పెట్టిన ఇరిగేషన్ వాటర్ ఏమైనా తీసుకుంటుందా? తీసుకోలేదు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఫార్మర్స్ అందరికీ కూడా దిగుబడి అనేది తగ్గిపోతుంది. సో ఎక్కువ దిగుబడిని మనం ఆశించాలి అంటే గనక ఇన్ టైంలో సకాలంలో 30 రోజులు మించకుండా నర్సరీ మొక్కలు ఏవైతే ఉంటాయో, సీడ్లింగ్స్ ఏవైతే ఉంటాయో మెయిన్ ఫీల్డ్ లోకి మనం ట్రాన్స్ప్లాంటింగ్ అనేది 30 రోజులు మించకోకుండా చేసేయాలి. ఫస్ట్ పాయింట్. సో మనం ఇప్పుడు ఫార్మర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అంకుల్ మీరు ఈ విధంగా చేశారా లేదా? ఎందుకంటే ఈల్డ్ మీద ఇది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. మీకు దిగుబడి తగ్గుతుంది, మీకు పంట పొలంలో ఎదుగుదల సరిగా లేదు అనడానికి రీజన్ ఏంటంటే మీరు ఎరువులు వేసినప్పటికీ కూడా మొక్క ఎదుగుదల లేదంటే మెయిన్ రీజన్ వచ్చేప్పటికి ఈ పాయింట్ ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఫీడర్ రూట్స్ లేవు, అక్కడ మీరు ఎరువులు వేసినా కూడా ఉపయోగం అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో ఎదుగుదల అనేది కొంచెం తగ్గుతుంది. సో అధిక దిగుబడులు తగ్గిపోవడంలో ఇదొక పాయింట్ అనేది కీ రోల్ కూడా ప్లే చేస్తుంది. సో ఫార్మర్స్ కి మనం సజెస్ట్ చేయాల్సింది ఏంటంటే 20 నుండి 30 రోజులు మించుకోకుండా ట్రాన్స్ప్లాంటింగ్ అనేది జరిగించేయాలి. ఓకే, ఈ ట్రాన్స్ప్లాంటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మన స్టూడెంట్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో రాబోయేకి వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఇక్కడ నుండి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ మన ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు కంప్లీట్ అయిపోయిందండి ట్రాన్స్ప్లాంటింగ్ అనేది. ఇప్పుడు కొన్ని ఏరియాస్ లోకి వచ్చేప్పటికి మొదటి దఫా వేస్తున్నారు ఎరువులు కూడా. కొన్ని ఏరియాలోకి వచ్చేప్పటికి సెకండ్ డోసెస్ కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ ఎరువులు ఎప్పుడు వేయాలి, ఎలా వేయాలి, ఎంత క్వాంటిటీలో వేయాలి అనేది కూడా ఈ గ్రోత్ స్టేజెస్ మనకి డిసైడ్ చేస్తూ ఉంటాయి. ఆ గ్రోత్ స్టేజెస్ ఏంటంటే ప్లాంటింగ్ కదండి, ప్రతి ఒక్క క్రాప్ కూడా ఈ గ్రోత్ స్టేజెస్ అనేవి ఉంటాయి. ఆ గ్రోత్ స్టేజెస్ ని మనం చూసుకునే మనం ఈ ఫర్టిలైజర్ అప్లికేషన్స్ కావచ్చు, ఇరిగేషన్ అప్లికేషన్స్ కావచ్చు మనం చేయాలి. ఎందుకు చేయాలి ఏంటి అంటే ఇప్పుడు నేను ఈ క్లాస్ లో చెప్తాను. మనకి కూడా ఇప్పుడు మన హ్యూమన్ లైఫ్ లోకి వచ్చేప్పటికి మనుషుల లైఫ్ జీవితంలోకి వచ్చేప్పటికి మనం ఆహారం ఎప్పుడు తీసుకుంటామండి? ఆకలి వేసినప్పుడు ఆహారం తీసుకుంటాం. అది కూడా ఏ టైంలో? మార్నింగ్ 7 నుండి 10 లేదా 9 లోపు తీసుకుంటాం. అదేవిధంగా లంచ్ వచ్చేప్పటికి 1 o'clock నుండి 3 లోపు లేకపోతే 2 లోపు తీసేసుకుంటాం. అదేవిధంగా నైట్ డిన్నర్. ఆ విధంగా మనకంటూ కూడా ఒక పర్టికులర్ టైంలో మనం ఫుడ్ తీసుకోవాలి, పర్టికులర్ టైంలో వాటర్ తీసుకోవాలి అని మనం కూడా ఎలా ఫాలో అవుతున్నామో మొక్కలు కూడా అలాంటి స్టేజెస్ కూడా ఉంటాయి. ఆ స్టేజెస్ ఏంటి అంటే ఫస్ట్ స్టేజ్ వచ్చేప్పటికి సీడ్లింగ్ స్టేజ్ వచ్చేప్పటికి ఎక్కడ ఉంటుందంటే సోయింగ్ నుండి ట్రాన్స్ప్లాంటింగ్ డేస్ వరకు అండి. అంటే ఫస్ట్ డే నుండి 30 days వరకు ఇది సీడ్లింగ్ స్టేజ్ అంటారు. నెక్స్ట్ స్టేజ్ వచ్చేప్పటికి యాక్టివ్ వెజిటేటివ్ స్టేజ్. అంటే యాక్టివ్ వెజిటేటివ్ స్టేజ్ వచ్చేప్పటికి 31వ రోజు నుండి స్టార్ట్ అవుతుంది 45 రోజుల వరకు. అంటే దగ్గర 15 రోజుల వరకు, 15 నుండి 20 రోజుల వరకు కూడా ఈ యాక్టివ్ వెజిటేటివ్ స్టేజ్ అనేది ఉంటుంది. అంటే యాక్టివ్ వెజిటేటివ్ స్టేజ్ కి టిల్లర్ ఫార్మేషన్ స్టేజ్ అంటారు. ఈ టిల్లర్ ఫార్మేషన్ స్టేజ్ అంటే ఏంటంటే, టిల్లర్స్ అంటే ఏంటంటే ఈ దుబ్బి కట్టడం అంటారండి. ఇది ఒక దుబ్బి, ఇది టిల్లర్. ఇది కంప్లీట్ గా కలిపితే టిల్లర్ అంటారు. ఈ టిల్లర్ ని దుబ్బి అని కూడా తెలుగులో అంటారు. ఇట్లా మనం గమనిస్తూ ఉంటాము ట్రాన్స్ప్లాంటింగ్ చేసేటప్పుడు
2-3 సీడ్లింగ్స్ మాత్రమే మనం పెడతాం. ఆ 2-3 సీడ్లింగ్స్ కంప్లీట్ గా ఒక 30 నుండి 50 సీడ్లింగ్స్ వరకు కూడా మన టిల్లర్స్ గా ఫామ్ అవుతూ ఉంటాయి. ఇలా ఫామ్ అవడానికి ఎక్కువ పిలకలు రావాలి అంటే మనం ఏం చేయాలంటే, ఎందుకంటే మనం ఎక్కువ పిలకలు వస్తేనే ఎక్కువ దిగుబడి వస్తుంది. ఆ ఎక్కువ దిగుబడి రావడానికి మెయిన్ రీజన్ కూడా ఈ ఎక్కువ పిలకలు రావడమే అనేది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఇక్కడికి వచ్చేప్పుడు యాక్టివ్ వెజిటేటివ్ స్టేజ్ కంప్లీట్ అయిపోయింది. 31 నుండి 45 లేదా 50 రోజుల వరకు కూడా ఈ స్టేజ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ స్టేజ్ వచ్చేప్పటికి వెజిటేటివ్ ల్యాగ్ స్టేజ్, అంటే టిల్లరింగ్ ఫార్మేషన్ స్టేజ్ నుండి పానికల్ ఇనిషియేషన్ స్టేజ్. టిల్లర్స్ అంటే దుబ్బి కట్టడం, మన ఫార్మర్ లాంగ్వేజ్ లో వచ్చేప్పటికి దుబ్బు కట్టడం అంటారు. దుబ్బు అంటే ఇదేనండి, దుబ్బు కట్టడం అంటే ఇది. ఈ దుబ్బు కట్టే స్టేజ్ దగ్గర నుండి కంకులు రావడం, పానికల్ ఇనిషియేషన్ అంటే కంకి అంటారు. వరిలోకి వచ్చేప్పటికి కంకి అంటారు. ఆ కంకి కట్టే స్టేజ్ వరకు ఉండే పీరియడ్ ఏదైతే ఉంటుందో అది వెజిటేటివ్ ల్యాగ్ స్టేజ్ పీరియడ్ అంటారు. ఈ టిల్లర్స్ టు పానికల్ ఇనిషియేషన్ స్టేజ్, దీన్నే వెజిటేటివ్ ల్యాగ్ స్టేజ్ అంటారు. ఇది వచ్చేప్పటికి దగ్గర 50 నుండి 75 రోజులు, 50 నుండి 80 రోజుల వరకు కూడా ఈ పీరియడ్ అనేది మనకు ఉంటుంది. సో ఇక వెజిటేటివ్ ల్యాగ్ స్టేజ్ కంప్లీట్ చేసుకున్నాం అంటే నెక్స్ట్ వచ్చేప్పటికి ఫోర్త్ స్టేజ్ రిప్రొడక్షన్ స్టేజ్. రిప్రొడక్షన్ స్టేజ్ లోకి వచ్చేప్పటికి ఏం జరుగుతుందంటే అక్కడ పానికల్ అనేది ఇనిషియేషన్ అయిపోయింది, పానికల్స్ ఫామ్ అయిపోయింది. పానికల్ లోకి వచ్చేప్పటికి మళ్ళీ మనకి ప్రతి క్రాప్ లో కూడా ఫ్లవర్ ఉన్నట్టుగానే రైస్ లో కూడా ఫ్లవర్ ఉంటుంది. దాన్ని ఇన్ఫ్లోరెసెన్స్ అని కూడా అంటుంటారు. దానికి ఇంకో నేమ్ కూడా ఫ్లవర్ అని అంటుంటారు. దానికి పానికల్ ఇనిషియేషన్ దగ్గర నుండి ఫ్లవరింగ్ స్టేజ్ వరకు కూడా ఈ రిప్రొడక్షన్ స్టేజ్ అని అంటుంటారు అన్నమాట. దీన్నే రిప్రొడక్షన్ స్టేజ్ అంటారు లేదా పానికల్ ఇనిషియేషన్ స్టేజ్ అంటారు. దీంట్లో ఏం జరుగుతుందంటే పానికల్స్ ఏవైతే ఫామ్ అవుతాయో ఆ పానికల్స్ కాస్త మనకి గ్రెయిన్స్ గా ఫామ్ అవుతాయి. ఆ గ్రెయిన్స్ గా ఫామ్ అయ్యే పీరియడ్ ఏదైతే ఉందో దాన్నే రిప్రొడక్షన్ స్టేజ్ ఆర్ పానికల్ ఇనిషియేషన్ స్టేజ్ అని అంటారు. దాని తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత 80 డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రైపెనింగ్ స్టేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. రైపెనింగ్ స్టేజ్ అనేది స్టేజ్ లో ఏం జరుగుతుందంటే ఫ్లవర్ స్టేజ్ నుండి హార్వెస్టింగ్ స్టేజ్ వరకు ఈ రైపెనింగ్ స్టేజ్ అంటారు. ఈ రైపెనింగ్ స్టేజ్ లో కంకులు గింజలు ఏవైతే ఉన్నాయో అవి బ్రౌన్ కలర్ లో మారడం, గ్రీన్ కలర్ నుండి బ్రౌన్ కలర్ లో మారడం, పాలు పోసుకోవడము, ఇట్లా పొట్ట దశ, చిరు పొట్ట దశ అని దశల పేర్లు వచ్చేప్పటికి వెజిటేటివ్ రిప్రొడక్షన్ స్టేజ్ అంటే ఏంటంటే పొట్ట దశ అంటారు. ఈ పొట్ట దశ కంప్లీట్ చేసుకున్న తర్వాత రైపెనింగ్ స్టేజ్ అంటారు. రైపెనింగ్ స్టేజ్ లో వచ్చేప్పటికి ఏంటంటే పొట్ట దశలో వచ్చిన పచ్చ గింజలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పాలు పోసుకుని పాలతో నిండిపోయి గ్రెయిన్స్ లాగా ఫామ్ అవుతాయి. బ్రౌన్ కలర్ లో కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్రీన్ కలర్ నుండి బ్రౌన్ కలర్ లోకి టర్న్ అయిన తర్వాత హార్వెస్టింగ్ స్టేజ్ అంటారు దాన్ని. సో ఈ విధంగా ప్రతి క్రాప్ లో కూడా రైస్ క్రాప్ లో ఉన్నట్టుగానే క్రిటికల్ స్టేజెస్ ఆర్ గ్రోత్ స్టేజెస్ అనేవి ఉంటాయి. ఈ గ్రోత్ స్టేజెస్ లో మాత్రమే మనం ఎరువులు కానీ న్యూట్రియన్స్ కావచ్చు, ఎరువులు కావచ్చు, ఫర్టిలైజర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం అప్లై చేయాల్సింది ఆ గ్రోత్ స్టేజెస్ లో మాత్రమే చేయాలి. అంటే మనకి ఆకలిస్తేనే కదా అన్నం తినేది. అదే విధంగా మొక్కల్లో కూడా ఆకలేసే స్టేజెస్ లేదా గ్రోత్ స్టేజెస్ మనకి అర్థం అవ్వడం కోసం నేను ఇట్లా ఈ లాంగ్వేజ్ లో చెప్తున్నాను. ఈ స్టేజెస్ లో వచ్చేపాటికి ఏం జరుగుతుందంటే సీడ్లింగ్ స్టేజ్ లో ట్రాన్స్ప్లాంటింగ్ జరిగిన తర్వాత ఫస్ట్ డోసేజ్ వచ్చేపాటికి ట్రాన్స్ప్లాంటింగ్ జరిగిన 10 రోజులు మించకుండా 10 లేదా 15 రోజులు, అది కూడా 10-15 రోజులు అని ఎందుకు చెప్తున్నానంటే బేస్డ్ అండ్ వెరైటీస్ ఉంటాయండి. కొన్ని ఏరియాస్ లోకి వచ్చేప్పటికి సాంబా ముసురు అంటారు, సన్నాలు లేదా లావు బియ్యము, సన్నాలు, లావులు, ఇట్లా మొద్దులు ఇట్లా అంటూ ఉంటుంటారు అనమాట. సో ఆ వెరైటీని బట్టి మినిమం 15 డేస్ మించకోకుండా ఫస్ట్ డోసేజ్ అని పడిపోవాలి. ఎప్పుడు మనం నర్సరీ ఫీల్డ్ లో నుండి ట్రాన్స్ప్లాంటింగ్ చేసిన మెయిన్ ఫీల్డ్ లోకి వచ్చిన 7 రోజుల నుండి మళ్ళీ 15వ రోజులోపు ఫస్ట్ డోసేజ్ అనేది పడిపోవాలి. ఓకే. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేప్పటికి సెకండ్ డోసేజ్ ఎప్పుడు వేయాలి సార్? సెకండ్ డోసేజ్ వచ్చేప్పటికి మీరు ఫస్ట్ డోస్ వేసిన నెల రోజుల వరకు కూడా సెకండ్ డోసేజ్ అనేది వేయకపోయినప్పటికీ కూడా పర్లేదు. ఓకే. సెకండ్ డోసేజ్ వచ్చేప్పటికి మనం టిల్లర్స్ ఫార్మింగ్ నుండి పానికల్ ఇనిషియేషన్ వరకు కూడా ఈ సెకండ్ డోసేజ్ అనేది వేసుకోవచ్చు. అవి ఏమేమి వేయాలి అనేది నేను మళ్ళీ ఇప్పుడు చెప్తాను. తర్వాత థర్డ్ డోసేజ్ వచ్చేప్పటికి రిప్రొడక్షన్ స్టేజ్ ఏదైతే ఉందో పానికల్ ఇనిషియేషన్ స్టేజ్ నుండి రిప్రొడక్షన్ స్టేజ్
ప్లస్ రైపనింగ్ స్టేజ్, ఈ 2 స్టేజ్లలో మనము థర్డ్ డోసేజ్ అనేది వేస్తాము. అవి ఏ విధంగా వేస్తాము, ఎప్పుడెప్పుడు ఎంతెంత వేయాలి, ఎలా వేయాలి అనేది కూడా ఇప్పుడు ఈ క్లాస్ లో చెప్తానండి. చూడండి. ఫర్టిలైజర్ అప్లికేషన్ ఎలా చేయాలి ప్యాడీలోకి వచ్చేపాటికి మనం అనుకుంటుంటాము. మన ఫార్మర్స్ ఏం చేస్తుంటారంటే మేజర్ గా చేసే మిస్టేక్స్ ఏంటంటే, ఫార్మర్స్ పక్కన వాడు ఏం వేసాడు, ఎప్పుడు వేస్తున్నాడో చూడు, ఏం వేసాడు, ఎంత వేస్తున్నాడు, ఇవి మాత్రమే చూస్తాడు. ఇంకా అతను అనుకునేది ఏంటంటే పక్కనోడి మీద ఒక బస్తా ఎక్కువ వేస్తే ఇంకా ఎక్కువ దిగుబడి వస్తుంది అనుకుంటాడు. కానీ అది పొరపాటండి. మనకి కూడా మనం అనుకుంటుంటాం ఎక్కువ ఎరువులు వేసినంత మాత్రాన ఎక్కువ దిగుబడి వచ్చేస్తుంది అనుకుంటుంటాం. అది పొరపాటు. ఎందుకంటే మామూలుగా ఒక వ్యక్తి తినాల్సిన దానికంటే ఎక్కువ తిన్నాడు అనుకోండి, ఆ మనిషి కూడా బద్ధకంగా తయారైపోతాడు, ఏ పని కూడా సరిగ్గా చేయలేకపోతాడు. అదే విధంగా మొక్కలకి కూడా మీరు వేసే ఎరువులు అధిక మోతాదుల్లో వేసారంటే మొక్కలు కూడా బద్దకిస్తాయి. అది ఏ విధంగా బద్దకిస్తే చూడండి. అలా బద్దకించడం వల్ల ఏమవుతుందంటే, మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో 40 బస్తాలు 50 బస్తాలు 60 బస్తాలు మనం అనుకుంటాము, ఆ 50 బస్తాలు కాస్త 30 బస్తాలు అవుతున్నాయి. ఆ 30 బస్తాలు అవడానికి కూడా రీజన్ 30 బస్తాలు 25 బస్తాలు 25 బస్తాలు మాత్రమే అవుతున్నాయి. అవ్వడానికి రీజన్సే ఈ ఫర్టిలైజర్ అప్లికేషన్ అనేది సరైన టైంలో సరైన మోతాదులో వేయకపోవటమే. సో అది ఎప్పుడు వేయాలి, ఎంత వేయాలి అనేది కూడా, ఎలా వేయాలో కూడా నేను చెప్తాను. చూడండి. ఫస్ట్ ఏ క్రాప్ కైనా సరే మన సైంటిస్ట్ అవ్వచ్చు, లేదా అగ్రికల్చర్ ఆఫీసర్స్ కావచ్చు, అగ్రికల్చర్ యూనివర్సిటీస్ కావచ్చు, ఎంతో రీసెర్చ్ చేసిన తర్వాత ఈ గైడెన్స్ అనేది ఇస్తుంటారండి. దానికి ఇప్పుడు రైస్ క్రాప్ గురించి మాట్లాడుతాం కాబట్టి దీని గురించి చెప్తాను. రైస్ క్రాప్ కి ఫర్టిలైజర్ అప్లికేషన్ ఎలా చేయాలి, ఫర్టిలైజర్ అప్లికేషన్ ఏ క్రాప్ అయినా చేయాలి అంటే కనుక ముందుగా ఒక ఫార్ములా అనేది ఉంటుంది. ఆ ఫార్ములా యూజ్ చేసి చేస్తారు. సో స్టూడెంట్స్ కోసం నేను ఆ ఫార్ములాని ఎలా యూజ్ చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. కానీ ఇక్కడ రఫ్ గా నేను ఎలా చెప్తాను చూడండి. మామూలుగా అయితే ఫర్టిలైజర్ షెడ్యూల్ అంటారు. ఫర్టిలైజర్ షెడ్యూల్ వచ్చేప్పటికి రైస్ కి 46 20 20 లేదంటే 46 24 24 ఎట్లా రేషియోలో ఉంటుంది. ఇక్కడికి వచ్చేప్పటికి ఈ ఫర్టిలైజర్ షెడ్యూల్లో మేజర్ గా ఈ షెడ్యూల్ ని ఫాలో అవుతూ ఉండాలి ఎవరైనా కూడా ఫర్టిలైజర్ అప్లికేషన్ చేసేటప్పుడు. మనం అనుకుంటుంటాం కదా, 2 బస్తాలు యూరియా లేదా 3 బస్తాలు యూరియా ఎకరానికి, 2 బస్తాలు డిఏపి, ఒక బస్తా పొటాషియం చేస్తే సరిపోతుంది అని అనుకుంటుంటారు ఫార్మర్స్. లేదంటే వాడు 5 బస్తాలు వేసాడంటే నేను 6 లేదా 7 ఇట్లా వేయాలనుకుంటుంటారు ఫార్మర్స్. కానీ మీరు ఎక్కువ మోతాదులో వేసినప్పటికీ కూడా మొక్క అనేది తీసుకోదు. ఒకవేళ తీసుకున్నప్పటికీ కూడా మీరు అనుకున్న రిజల్ట్ అయితే ఇవ్వదు. సో అధిక మోతాదులో ఎరువులు వేయకోకుండా యూనివర్సిటీ వాళ్ళు చెప్పినట్టుగా కావచ్చు, లేదంటే సైంటిస్ట్ చెప్పినట్టుగా కావచ్చు, ఈ విధంగా మనం ఫాలో అయితే మాత్రమే ఎక్కువ దిగుబడి వస్తుంది అని చెప్పేసి ఫార్మర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఈ ఫార్ములాని మీరు ఫార్మర్స్ దగ్గర ఉపయోగించండి. ఎట్లా అంటే మనం అనుకుంటుంటాం ఇక్కడ ఈ రేషియోలో వచ్చేప్పటికి ఈ 46 ఏంటంటే ఎన్పికే, 46 అవ్వచ్చు 20 అవ్వచ్చు, దీన్ని ఎన్పికే అంటారండి. ఈ ఎన్పికే వచ్చేప్పటికి నత్రజని, పి వచ్చేప్పటికి ఫాస్ఫరస్, కే వచ్చేప్పటికి ఏమో పొటాష్. ఇవి ప్రైమరీ న్యూట్రియన్స్ అని మనం అనుకుంటూ ఉంటాం. ఈ ప్రైమరీ న్యూట్రియన్స్ మాత్రమే ఎక్కువ కీ రోల్ అనేవి ప్లే చేస్తూ ఉంటాయి ఈ ప్యాడీ క్రాప్ లోకి వచ్చేప్పటికి. మన వాళ్ళు అనుకుంటారు ఎక్కువ బస్తాలు ఎరువులు వేసేస్తే సరిపోతుంది కదా అనుకుంటారు. కానీ అలా కాకుండా ఈ పద్ధతిలో ఫార్మర్స్ కి సజెషన్స్ ఇవ్వండి. ఎలా ఇస్తారు? సో మనం 46 కేజీల నత్రజని కావాలి అంటున్నాం, 20 కేజీలు భాస్వరం కావాలి అంటున్నాం, 20 కేజీలు వచ్చేప్పటికి పొటాష్ కావాలి అంటున్నాం. ఇది ఎలా లభిస్తుంది, ఏ విధంగా లభిస్తుంది? రైతులు అనుకుంటారు 2 బస్తాలు యూరియా, 1 బస్తా డిఏపిఓ లేకపోతే 2 బస్తాలు డిఏపిఓ వేసేస్తారు. అంటే ఇక్కడ వచ్చేప్పటికి ఒక బస్తా యూరియాలో 23 కేజీలు నత్రజని ఉండేది ఉంటుంది. అదేవిధంగా డిఏపిలోకి వచ్చేప్పటికి 18% ఏమో నత్రజని ఉంటుంది,
46% ఏమో ఏముంటుందండి, భాస్వరం ఉంటుంది. ఈ భాస్వరం ఉంటుంది ఏది, డిఏపి ఒక బస్తాలో కాదు, ఇది 100 కేజీలకి. ఈ పర్సంటేజ్ అనేది ఎప్పుడైనా 100 కేజీలకు చూస్తారు కాబట్టి ఒక బస్తాలకు వచ్చేపటికి ఇదేమో 9 కేజీస్ మాత్రమే, 9 కేజీస్ ఉంటుంది నత్రజని. భాస్వరం వచ్చేపటికి 23 కేజీలు ఉంటుంది. ఏది, ఒక బస్తా డిఏపి బస్తాలో ఏమేమి ఉంటాయంటే 9 కేజీల నత్రజని ఉంటుంది, 23 కేజీలు భాస్వరం ఉంటుంది దేంట్లో, డిఏపిలో. అదే మన పర్సంటేజ్ ప్రకారంగా చూసుకుంటేనేమో డిఏపి బ్యాగ్స్ మీద మనం చూస్తుంటాం 18% నత్రజని ఉంటుంది, 46% భాస్వరం ఉంటుంది. దాన్ని ఆఫ్ చేయాలి కాబట్టి, అంటే బస్తా అంటే 50 కేజీలు ఉంటుంది కదా, 50 కేజీల్లో వచ్చేపటికి 50 కేజీల బస్తాలో 23 కేజీలు భాస్వరం ఉంటుంది. సో ఈ ప్యాటర్న్ ఉపయోగించుకొని ఫార్మర్స్ కి సజెషన్స్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు రైస్ క్రాప్ కి మనకు కావాల్సింది ఎంతండి, 46 కేజీల నత్రజని అనేది సరిపోతుంది. 46 కేజీల నత్రజని అనేది సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డోసేజ్ లో ఇతను వచ్చేపాటికి యూరియా ఒక బ్యాగు, డిఏపి ఒక బ్యాగు తీసుకున్నాడు అనుకోండి. తీసేసుకుంటే ఇప్పుడు ఫస్ట్ ఒక బ్యాగ్ లో యూరియాలో నత్రజని 23 కేజీలు ఉంటది అని చెప్తాం. డిఏపి ఒక బ్యాగ్ లో దగ్గర 18 కేజీలు నత్రజని ఉంటుంది అన్నాము. ఒక బ్యాగ్ లో వచ్చేప్పటికి 9 కేజీలు ఉంటుంది అని చెప్పాము. సో ఇక్కడ 23 కేజీలు ప్లస్ డిఏపి బ్యాగ్ లో ఉన్న నత్రజని కలుపుకుంటే ఎంత అవుతుంది, 9. ఎంత అవుతుంది అప్పుడు, 23, 9, 23 కేజీలు 9 కేజీలు టోటల్ గా కలుపుకుంటే కొంతమంది ఏం చేస్తారంటే ఒక 2 బస్తాలు యూరియా ఫస్ట్ డోసేజ్ లోనే వేస్తారండి. కొంతమంది 2 బస్తాలు యూరియా వేసేస్తారు, ఒక 2 బస్తాలు ఏమో డిఏపి తీసుకుంటారు, లేదా ఒక బస్తాన్నర డిఏపి తీసుకుంటారు. కానీ ఇక్కడ మొక్కకి కావాల్సింది ఎంత అంటే టోటల్ గా ఈ రేషియో వచ్చేప్పటికి టోటల్ కంప్లీట్ గా, అంటే సీడ్ సోయింగ్ దగ్గర నుండి మొదలు పెట్టుకొని హార్వెస్టింగ్ వరకు వాటికి కావాల్సింది నత్రజని 46 కేజీలు మాత్రమే కావాలి. కానీ ఫార్మరు 3 బ్యాగులు వేసాడే అనుకోండి నత్రజని యూరియా బ్యాగులు, అంటే అప్పుడు ఎన్ని బ్యాగులు ఎంత ఎక్కువైపోతుంది, ఒక్కొక్క బస్తాలో 23 కేజీలు ఉంటుంది. అంటే 3 సార్లు 3 బ్యాగులు వేసాడు అనుకోండి, ఎంత అవుతుంది అప్పుడు, దగ్గర 69 కేజీలు నత్రజని అనేది మొక్కకు అందిస్తున్నాడు. అంటే మరి మొక్క కావాల్సినంత 46 కేజీలు మాత్రమే కావాలి. కానీ అక్కడ ఫార్మర్ ఏం చేస్తున్నాడంటే 3 బ్యాగులు 4 బ్యాగులు వేసేస్తున్నాడు, అంటే నత్రజని ఎక్కువైపోయింది. అదే విధంగా డిఏపి కూడా ఒక బస్తా సరిపోతుంది అని చెప్తుంటాం. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే 2 బ్యాగులు 1.5 బ్యాగు వేస్తుంటారు. అప్పుడు ఏమవుతుందంటే డిఏపిలో ఒక బస్తాలోకి వచ్చేప్పటికి 23 కేజీలు ఉంటుంది కాబట్టి మొక్కకు కావాల్సింది 20 నుండి 24 కేజీలే కాబట్టి ఒక బస్తా డిఏపి అనేది సరిపోతుంది. అదే విధంగా పొటాష్ వచ్చేప్పటికి 24 కేజీలు. అదే విధంగా ఎంఓపి అనేది మనం బ్యాక్ చూసుకుంటే దాని పర్సెంటేజ్ ఉంటుంది. దాన్ని చూసినట్టయితే ఒక అర బస్తాను లేదా ఒక బస్తాను పొటాష్ అనేది సరిపోతుంది కంప్లీట్ లైఫ్ సైకిల్ వరకు. కానీ ఫార్మర్స్ అలా ఫాలో అవ్వకుండా, ఈ ఫార్ములా అనేది ఫాలో అవ్వకుండా అందాజుగా ఒక 2 నుండి 4 బస్తాలు యూరియా, 1 నుండి 2 బస్తాల వరకు డిఏపి, ఒక 2.5 బస్తాల వరకు పొటాష్ అనేది వేసుకుంటూ ఉంటారు. కానీ ఇదంతా కూడా దుబారా ఖర్చు మాత్రమే, రైతుకి అనవసరమైన ఖర్చు మాత్రమే. రైతుకి అనవసరమైన ఖర్చు అవుతుంది, ప్లస్ అదే విధంగా ఫార్మర్కి వచ్చేపటికి అనవసరమైన ఖర్చు అవుతుంది. అదేవిధంగా ప్యాడీ పంటకు వచ్చేపటికి అధిక మోతాదులో యూరియా వేయటం వల్ల మొక్కల్లో నత్రజని కంటెంట్ పెరిగిపోతుంది, మొక్కల్లో సుక్రోజ్ కంటెంట్ పెరిగిపోయి మొక్కలు స్వీట్నెస్ తీపిదనం అనేది పెరిగిపోయి మొక్కలు చీడపీడలు పట్టుకోవడంలో సహాయపడుతూ ఉంటుంది అన్నమాట ఈ నత్రజని. సో అధిక మోతాదుల్లో నత్రజని వేయడం అనేది పంటకి హానికరం. సో ఈ విధంగా మీరు ఫార్మర్స్ కి చెప్పాల్సింది ఏంటంటే కంప్లీట్ లైఫ్ సైకిల్ కి ప్యాడీలో మన వరి పంటకి కావాల్సింది 2 బస్తాల యూరియా మాత్రమే. 2 బస్తాల యూరియా సరిపోతుంది, 1.5 నుండి 2 బస్తాలు సరిపోతుంది. 1.5 ఎందుకు అంటున్నారు సార్ అంటే ఇక్కడ మీరు డిఏపి కూడా యాడ్ చేస్తారు కదా, ఆ డిఏపిలో కూడా నత్రజని అనేది ఉంటుంది. సో యూరియాలో ఉంటుంది నత్రజని, డిఏపిలో కూడా కొంత ఉంటుంది కాబట్టి 1.5 బస్తా సరిపోతుంది యూరియా, 1 బస్తా వచ్చేపటికి డిఏపి సరిపోతుంది. సో ఈ 2 కాంబినేషన్ లో మీరు ఫస్ట్ 2 డోసేజ్ మాత్రం కంప్లీట్ చేసుకోవచ్చు. అదే విధంగా థర్డ్ డోసేజ్ లోకి వచ్చేపటికి మీరు పొటాష్ ని యాడ్ చేసుకొని
ఏదైనా కాంప్లెక్స్ ఎరువుని అధిక మోతాదుల్లో కాకుండా తక్కువ మోతాదుల్లో యూరియా ఉండేది కానీ తీసుకొని ఎంఓపిని మనం ఫర్టిలైజర్ అప్లికేషన్ కనుక చేసుకుంటే అధిక దిగుబడులను తీసుకోవడంలో దోహదపడుతుంది. అదేవిధంగా రైతులు అనుకుంటారు కదా, మేము యూరియా 3 బ్యాగులు వేస్తున్నాం, డిఏపి 2 కట్టలు వేస్తాం, అధిక దిగుబడులు వచ్చేస్తాయి కదా అనుకుంటుంటారు. కానీ అది తప్పండి. మనం వేసిన నత్రజని లేదా మనం వేసిన భాస్వరం ఏవైతే ఉన్నాయో అవి మొక్కకి అందాలి అంటే మనం క్లాసెస్ లో చదువుకుంటూ ఉంటాం. భాస్వరం వచ్చేపటికి మొబైల్ ఎలిమెంట్ కాదు, ఇమ్మొబైల్ ఎలిమెంట్. అంటే భాస్వరం వచ్చేపటికి ఏ ఎలిమెంట్ అండి? మొబైల్ ఎలిమెంట్ కాదు, ఇమ్మొబైల్ ఎలిమెంట్. కాబట్టి అది వేసిన తర్వాత మనం ఏ రోజైతే డిఏపి వేస్తామో ఆ రోజు మామూలుగా అయితే మనకి మొక్కలు పచ్చబడం ఒక 4 రోజులకు 5 రోజులకు పచ్చబడుతుంది డిఏపి వేసినప్పుడు. అదే నత్రజని వేసేసాం అనుకోండి, 2వ రోజుకే, ఈ రోజు వేస్తే రేపటికే పచ్చడి పడిపోతుంది. అక్కడ ఏంటంటే నత్రజని వచ్చేపటికి మొబైల్ ఎలిమెంట్, అంటే సాయిల్ లో వేసిన వెంటనే మొక్క తీసేసుకుంటుంది. కానీ డిఏపి అలా కాదు. డిఏపి వేసినప్పుడు వాటికి తగ్గట్టుగానే పోషకాలు కూడా మనం అందించుకోవాలి. ఆ పోషకాలు మెగ్నీషియం అనేది మ్యాండేటరీగా ఉంటుంది ఈ భాస్వరం కోసం. మనం వేసే భాస్వరం మొక్కకి మొబైల్ ఫామ్ లో నుండి అవైలబుల్ ఫామ్ లోకి వెళ్ళాలి అంటే కనుక మనం అందించాల్సిన పోషకం ఏంటంటే మెగ్నీషియం. అదే విధంగా నత్రజని కూడా తక్కువ వేసినప్పటికీ కూడా ఎక్కువ యూసేజ్ రావడానికి, ఎక్కువ లాభాలు పొందాలి అంటే కనుక నత్రజనిలో సల్ఫర్ అనేది కూడా మ్యాండేటరీ. సల్ఫర్ కలిసిన సల్ఫరు, మెగ్నీషియము, ఐరన్, జింకు ఇవన్నీ కూడా పోషకాలు అనేవి ఈ మొక్కలకి ఉపయోగపడతాయండి. సో రైతులకు చెప్పాల్సింది ఏంటంటే డైరెక్ట్ ఎరువులే మాత్రమే కాకుండా మైక్రో న్యూట్రియంట్స్ కూడా ప్రిఫర్ చేయమని చెప్పండి. అవి కూడా ఎప్పుడెప్పుడు వేయాలంటే ఫస్ట్ డోసేజ్ లో వేసుకోవచ్చు, సెకండ్ డోసేజ్ లో కూడా ఈ న్యూట్రియంట్స్ అనేవి వేసుకోవచ్చు. అధిక మోతాదుల్లో ఎరువులు, యూరియా వాడడం వల్ల ఇన్సెక్ట్ అటాక్, పురుగుల ఉధృతి పెరుగుతుందే తప్ప దాని దిగుబడి అనేది ఏ విధంగా కూడా పెంచడానికి ఆస్కారం అనేది ఉండదు. సో మీరు ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? ఈ ఫర్టిలైజర్ షెడ్యూల్ ఏదైతే ఉందో ప్రతి ఫార్మర్ కూడా అదే ఫాలో అయ్యేటట్లుగా మీరు వాళ్ళకి సజెషన్స్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫార్మర్ అంటుంటారు, బాబు నేను 20 సంవత్సరాల నుండి చేస్తున్నాను, నీ మాట నేను ఎందుకు వినాలి, నేను ఇలాగే చేస్తున్నాను కదా అని అంటుంటారు. అప్పుడు మీరేం చేయాలంటే ఫార్మర్కి చెప్పాలి, అంకుల్ మీరు ఇలా ఎవ్రీ ఇయర్ ఇలాగే చేశారు కదా, మరి మీకు ఎన్ని బస్తాలు పండుతున్నాయి అని అడగండి. అతను అంటాడు 20 బస్తాలు లేదా 30 బస్తాలు లేదా 40 బస్తాలు. మ్యాక్సిమం ఏ ఫార్మర్ చెప్పినా 40 బస్తాల కంటే ఎక్కువ చెప్పలేడండి. కానీ ఏం చేస్తారంటే ఒక 2 బస్తాలు యూరియా ఫస్ట్ డోసేజ్ లోనే వేస్తారండి. కొంతమంది 2 బస్తాలు యూరియా వేసేస్తారు, ఒక 2 బస్తాలు డిఏపి తీసుకుంటారు, లేదా ఒక బస్తాన్నర డిఏపి తీసుకుంటారు. కానీ ఇక్కడ మొక్కకి కావాల్సింది ఎంత అంటే టోటల్ గా ఈ రేషియో వచ్చేపటికి టోటల్ కంప్లీట్ గా, అంటే సీడ్ సోయింగ్ దగ్గర నుండి మొదలు పెట్టుకొని హార్వెస్టింగ్ వరకు వాటికి కావాల్సింది నత్రజని 46 కేజీలు మాత్రమే కావాలి. కానీ ఫార్మరు 3 సార్లు 3 బ్యాగులు వేసాడే అనుకోండి నత్రజని యూరియా బ్యాగులు, అంటే అప్పుడు ఎన్ని బ్యాగులు ఎంత ఎక్కువైపోతుంది? ఒక్కొక్క బస్తాలో 23 కేజీలు ఉంటుంది. అంటే 3 సార్లు 3 బ్యాగులు వేసాడు అనుకోండి, ఎంత అవుతుంది? అప్పుడు దగ్గర 69 కేజీలు నత్రజని అనేది మొక్కకు అందిస్తాడు. అంటే మరి మొక్కకు కావాల్సినంత 46 కేజీలు మాత్రమే కావాలి. కానీ అక్కడ ఫార్మర్ ఏం చేస్తున్నాడంటే 3 బ్యాగులు 4 బ్యాగులు వేసేస్తున్నాడు, అంటే నత్రజని ఎక్కువైపోయింది. అదే విధంగా డిఏపి కూడా ఒక బస్తా సరిపోతుంది అని చెప్తుంటాం. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే 2 బ్యాగులు 1.5 బ్యాగు వేస్తుంటారు. అప్పుడు ఏమవుతుందంటే డిఏపిలో ఒక బస్తాలోకి వచ్చేపటికి 23 కేజీలు ఉంటుంది. కాబట్టి మొక్కకు కావాల్సింది 20 నుండి 24 కేజీలే. కాబట్టి ఒక బస్తా డిఏపి అనేది సరిపోతుంది. అదే విధంగా పొటాష్ వచ్చేపటికి 24 కేజీలు. అదే విధంగా ఎంఓపి అనేది మనం బ్యాక్ చూసుకుంటే 80% ఉంటుంది. దాన్ని చూసినట్టయితే ఒక అర బస్తాను లేదా ఒక బస్తాను పొటాష్ అనేది సరిపోతుంది కంప్లీట్ లైఫ్ సైకిల్ వరకు. కానీ ఫార్మర్స్ అలా ఫాలో అవ్వకుండా, ఈ ఫార్ములా అనేది ఫాలో అవ్వకుండా అందాజుగా ఒక 2 బస్తాలు 2 నుండి 4 బస్తాలు యూరియా, 1 నుండి 2 బస్తాల వరకు డిఏపి, ఒక 2.5 బస్తాల వరకు పొటాష్ అనేది వేసుకుంటూ ఉంటారు. కానీ ఇదంతా కూడా దుబారా ఖర్చు మాత్రమే, రైతుకి అనవసరమైన ఖర్చు మాత్రమే. రైతుకి అనవసరమైన ఖర్చు అవుతుంది, ప్లస్ అదే విధంగా ఫార్మర్కి వచ్చేపటికి అనవసరమైన ఖర్చు అవుతుంది. అదేవిధంగా ప్యాడీ పంటకు వచ్చేపటికి అధిక మోతాదులో యూరియా వేయటం వల్ల మొక్కల్లో నత్రజని కంటెంట్ పెరిగిపోతుంది.
మొక్కల్లో సుక్రోజ్ కంటెంట్ పెరిగిపోయి మొక్కలు స్వీట్నెస్ తీపిదనం అనేది మొక్కల్లో తీపిదనం అనేది పెరిగిపోయి మొక్కలు చీడల నుండి చీడపీడలు పట్టుకోవడంలో సహాయపడుతూ ఉంటుంది అనమాట ఈ నత్రజని. సో అధిక మోతాదుల్లో నత్రజని వేయడం అనేది పంటకి హానికరం. సో ఈ విధంగా మీరు ఫార్మర్స్ కి చెప్పాల్సింది ఏంటంటే కంప్లీట్ లైఫ్ సైకిల్ కి ప్యాడీలు మన వరి పంటకి కావాల్సింది 2 బస్తాల యూరియా మాత్రమే. 2 బస్తాల యూరియా సరిపోతుంది. 1.5 నుండి 2 బస్తాలు సరిపోతుంది. 1.5 ఎందుకు అంటున్నారు సార్ అంటే ఇక్కడ మీరు డిఏపి కూడా యాడ్ చేస్తారు కదా, ఆ డిఏపిలో కూడా నత్రజని అనేది ఉంటుంది. సో యూరియాలో ఉంటుంది నత్రజని, డిఏపిలో కూడా కొంత ఉంటుంది కాబట్టి 1.5 బస్తా సరిపోతుంది యూరియా. 1 బస్తా వాడికి వచ్చేపటికి డిఏపి సరిపోతుంది. సో ఈ 2 కాంబినేషన్ లో మీరు ఫస్ట్ 2 డోసేజ్ మాత్రం కంప్లీట్ చేసుకోవచ్చు. అదే విధంగా థర్డ్ డోసేజ్ లోకి వచ్చేపటికి మీరు పొటాషియం ని యాడ్ చేసుకొని ఏదైనా కాంప్లెక్స్ ఎరువుని అధిక మోతాదుల్లో కాకుండా తక్కువ మోతాదుల్లో యూరియా ఉండేది కానీ తీసుకొని ఎంఓపిని మనం ఫర్టిలైజర్ అప్లికేషన్ కనుక చేసుకుంటే అధిక దిగుబడులను తీసుకోవడంలో దోహదపడుతుంది. అదే విధంగా రైతులు అనుకుంటారు కదా, మేము యూరియా 3 బ్యాగులు వేస్తున్నాం, డిఏపి 2 కట్టలు వేస్తాం, అధిక దిగుబడులు వచ్చేస్తాయి కదా అనుకుంటుంటారు. కానీ అది తప్పండి. మనం వేసిన నత్రజని లేదా మనం వేసిన భాస్వరం ఏవైతే ఉన్నాయో అవి మొక్కకి అందాలి అంటే మనకైతే మనం క్లాసెస్ లో చదువుకుంటూ ఉంటాం. భాస్వరం వచ్చేపటికి మొబైల్ ఎలిమెంట్ కాదు, ఈ మొబైల్ ఎలిమెంట్ అంటే భాస్వరం వచ్చేపటికి ఏ ఎలిమెంట్ అండి? మొబైల్ ఎలిమెంట్ కాదు, ఇమ్మొబైల్ ఎలిమెంట్. కాబట్టి అది వేసిన తర్వాత మనం ఏ రోజైతే డిఏపి వేస్తామో ఆ రోజు మామూలుగా అయితే మనకి మొక్కలు పచ్చబడం ఒక 4 రోజులకు 5 రోజులకు పచ్చబడుతుంది డిఏపి వేసినప్పుడు. అదే నత్రజని వేసేసాం అనుకోండి, 2వ రోజుకే, ఈ రోజు వేస్తే రేపటికే పచ్చ పడిపోతుంది. అక్కడ ఏంటంటే నత్రజని వచ్చేపటికి మొబైల్ ఎలిమెంట్ అంటే సాయిల్లో వేసిన వెంటనే మొక్క తీసేసుకుంటుంది. కానీ డిఏపి అలా కాదు. డిఏపి వేసినప్పుడు వాటికి తగ్గట్టుగానే పోషకాలు కూడా మనం అందించుకోవాలి. ఆ పోషకాలు మెగ్నీషియం అనేది మ్యాండేటరీగా ఉంటుంది ఈ భాస్వరం కోసం. మనం వేసే భాస్వరం మొక్కకి మొబైల్ ఫామ్ లో నుండి అవైలబుల్ ఫామ్ లోకి వెళ్ళాలి అంటే కనుక మనం అందించాల్సిన పోషకం ఏంటంటే మెగ్నీషియం. అదే విధంగా నత్రజని కూడా తక్కువ వేసినప్పటికీ కూడా ఎక్కువ యూసేజ్ రావడానికి, ఎక్కువ లాభాలు పొందాలి అంటే కనుక నత్రజనిలో సల్ఫర్ అనేది కూడా మ్యాండేటరీ. సల్ఫర్ కలిసిన సల్ఫరు, మెగ్నీషియము, ఐరన్, జింకు ఇవన్నీ కూడా పోషకాలు అనేవి ఈ మొక్కలకి ఉపయోగపడతాయండి. సో రైతులకు చెప్పాల్సింది ఏంటంటే డైరెక్ట్ ఎరువులే మాత్రమే కాకుండా మైక్రో న్యూట్రియంట్స్ కూడా ప్రిఫర్ చేయమని చెప్పండి. అవి కూడా ఎప్పుడెప్పుడు వేయాలంటే ఫస్ట్ డోసేజ్ లో వేసుకోవచ్చు, సెకండ్ డోసేజ్ లో కూడా ఈ న్యూట్రియంట్స్ అనేవి వేసుకోవచ్చు. అధిక మోతాదుల్లో ఎరువులు యూరియా వాడడం వల్ల ఇన్సెక్ట్ అటాక్, పురుగుల ఉధృతి పెరుగుతుందే తప్ప దాని దిగుబడి అనేది ఏ విధంగా కూడా పెంచడానికి ఆస్కారం అనేది ఉండదు. సో మీరు ఫార్మర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? ఈ ఫర్టిలైజర్ షెడ్యూల్ ఏదైతే ఉందో ప్రతి ఫార్మర్ కూడా అదే ఫాలో అయ్యేటట్లుగా మీరు వాళ్ళకి సజెషన్స్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫార్మర్ అంటుంటారు, బాబు నేను 20 సంవత్సరాల నుండి చేస్తున్నాను, నీ మాట నేను ఎందుకు వినాలి, నేను ఇలాగే చేస్తున్నాను కదా అని అంటుంటారు. అప్పుడు మీరేం చేయాలంటే ఫార్మర్కి చెప్పాలి, అంకుల్ మీరు ఇలా ఎవ్రీ ఇయర్ ఇలాగే చేశారు కదా, మరి మీకు ఎన్ని బస్తాలు పండుతున్నాయి అని అడగండి. అతను అంటాడు 20 బస్తాలు లేదా 30 బస్తాలు లేదా 40 బస్తాలు. మ్యాక్సిమం ఏ ఫార్మర్ చెప్పినా 40 బస్తాల కంటే ఎక్కువ చెప్పలేడండి. కానీ ఆ సీడ్ తయారు చేసిన వ్యక్తి ఎవరైతే ఉంటారో, సైంటిస్ట్ అవ్వచ్చు లేదా యూనివర్సిటీస్ అవ్వచ్చు లేదా గవర్నమెంట్ అవ్వచ్చు, 50 నుండి 60 బస్తాల వరకు దిగుబడి వస్తుంది అని చెప్తున్నాడు. కానీ మన దగ్గరికి వచ్చేపటికి ఫార్మర్ కి అంత రావట్లేదు, సగానికి సగం దిగుబడి పడిపోతుంది. ఎందుకంటే మనోళ్ళు సైంటిస్టులు ప్రిస్క్రిప్షన్ చేసిన ఈ రేషియోని ఫాలో అవ్వరు. ఈ ఫర్టిలైజర్ షెడ్యూల్ అనేది ఫాలో అవ్వకపోవడం వల్లే మనకి అధిక దిగుబడులు అనేవి రాకపోవడానికి రీజన్స్ అవుతున్నాయి. అదే విధంగా మన అధిక మోతాదులో యూరియా వేయడం వల్ల పెస్ట్ అటాక్ కూడా ఈజీగా అవుతుంది. ఎందుకంటే పెస్ట్ అటాక్ అవ్వాలి అంటే అక్కడ నత్రజని కంటెంట్ పెరిగి మొక్కల్లో స్వీట్నెస్ అనేది ఉంటే, సుక్రోజ్ కంటెంట్, గ్లూకోజ్ కంటెంట్, ఫ్రక్టోజ్ ఇట్లాంటి కంటెంట్ ఎప్పుడైతే మొక్కల్లో పెరుగుతుందో అక్కడ ఆటోమేటిక్ గా ఇన్సెక్ట్ అనేది డెవలప్ అయిపోతుంది. సో మన చేతులారా మనమే యూరియా ఎక్కువ వేసేసేసి మొక్కని పెస్ట్ అటాక్ అయ్యేలాగా మనమే తయారు చేస్తున్నాం. సో మీరు ఎరువులు వేసేటప్పుడు
కాంప్లెక్స్ ఎరువులతో పాటు లేదా ఈ స్ట్రైట్ ఫర్టిలైజర్స్ తో పాటుగా పోషకాలు కూడా వాడుకోండి. మార్కెట్లో మంచి మంచి కంపెనీ పోషకాలు దొరుకుతుంటాయి. ఏరిస్ అగ్రో లిమిటెడ్ కంపెనీ వాళ్ళ పోషకాలు కావచ్చు, ఇంకా బయోస్టేట్ వాళ్ళే కావచ్చు, లేదా వెస్టేజ్ ప్రోడక్ట్స్ కావచ్చు. ఇట్లాంటి కొన్ని మంచి మంచి కంపెనీస్ ఉన్నాయండి. మీరు లోకల్లో ఉన్న అవైలబిలిటీలు ఏవైతే మనకి అవైలబిలిటీలో ఉన్నాయో వాటిలో మంచి కంపెనీ పోషకాలని కలుపుకొని ఈ ఎరువులతో పాటుగా వాడుకుంటే మనం వేసిన ఎరువులు కూడా తక్కువ వేసినప్పటికీ కూడా ఎక్కువ లాభాలని పొందుకోవడంలో సహాయపడుతుంది. మనం ఫార్మర్స్ కి చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంకా నెక్స్ట్ వచ్చేప్పటికి మీకు ఇంకో పాయింట్ ఇక్కడ చెప్పడం నేను మర్చిపోయాను. మీకు టిల్లర్ ఫార్మింగ్ అనేది నేను చెప్తున్నాను కదా, టిల్లర్ ఫామ్ అవుతున్నాయి అని చెప్తూ ఉన్నాను. అదేంటి, ఎలా అవుతుంది ఏంటి అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను. మనము ఎరువులు వేసేటప్పుడు మిమ్మల్ని ఈ స్టేజెస్ లోనే ఏవైతే మనం చెప్పాము గ్రోత్ స్టేజెస్ లో వేయండి అని చెప్పేసి వేయాలి. సో మామూలుగా అయితే ఒక ఆరోగ్యమైన పంటకి దగ్గర 50 నుండి 60 కర్రలు వస్తాయి. వీటిని ఒక ఇండివిజువల్ గా తీసుకుంటే దీన్ని ఇండివిజువల్ గా తీసుకుంటే ఒక కర్ర అంటారు. ఇట్లాంటివి ఒక దుబ్బిలో అంటే టిల్లర్ లో, ఇది టిల్లర్ అంటారు, ఈ టిల్లర్ లో 50 నుండి 60 టిల్లర్స్ అనేవి రావాలి. మీరు ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళండి. ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫీల్డ్ లో ఒకటి ఇది తీసి కౌంట్ చేయండి. ఇట్లా కౌంట్ చేస్తే నా చేతిలో ఉన్న దానికి ఇప్పుడు ఇది దగ్గర 45 రోజులు, 40 నుండి 45 రోజులు పంట అంటే ఇది. దీనికి వచ్చే 45 రోజులు అయినప్పటికీ కూడా ఇది మహా అయితే 27 పిలకలు మాత్రమే ఇచ్చింది. 27 పిలకలు మాత్రమే ఇచ్చింది ఇది. సో ఇక్కడ మనం అనుకున్నట్టుగా ఎరువులు అనేవి ఎక్కువ వస్తాయా? ఎరువులు అన్నాను, దిగుబడి అనేది ఎక్కువ వస్తుందా? సైంటిస్ట్ ఏం చెప్తున్నాడు, 50 నుండి 60 పిలకలు రావాలి. అంటే మీరు వేసిన ఎరువులు ఏమైపోయినాయి అంటే, మీరు వేసిన ఎరువులు కూడా అధిక మోతాదులో వేశారు. అధిక మోతాదులో వేసినంత మాత్రాన మొక్క తీసుకోదు. మీరు కౌంట్ చేసుకోండి. కావాలంటే మీరు వెళ్ళిన ఫార్మర్ దగ్గరికి వెళ్ళి కౌంట్ చేస్తే 25 నుండి 30 ఏ ఫార్మర్ దగ్గర కూడా దాటం. ఒకవేళ దాటిని అంటే కనుక అతనికి ఎంతో కొంత అవగాహన ఉంది కాబట్టి పోషకాలు కూడా వాడుకుంటాడని అర్థం. సో ఇక్కడ మనకి ఈ టిల్లర్స్ అనేవి ఈల్డ్లో ఎక్కువ రోల్ అనేవి ప్లే చేస్తాయి. ఏ విధంగా చేస్తాయి అంటే, ఇప్పుడు ఒక్కొక్క టిల్లర్ నుండి ఒక్కొక్క ప్యానికల్ అనేది ఇనిషియేట్ అవుతుంది కదా, అట్లాంటివి ఇక్కడికి వచ్చి మనకి 25 నుండి 30 టిల్లర్స్ మాత్రమే ఒక దుబ్బిలో 25 నుండి 30 కర్రలు మాత్రమే ఉంటున్నాయి. అంటే మన దగ్గర అయితే ఒక 25 నుండి 30 బస్తాలు లేదా 35 బస్తాల కంటే ఎక్కువ దిగుబడి రాదు. ఎందుకు? ఇక్కడ 50 కర్రలు రావాలి. 50 లేకపోతే 60 కర్రలు, 50 నుండి 60 కర్రల వరకు రావాలి. వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దీని మీద ఛాన్సెస్ ఖచ్చితంగా వస్తాయి. ఎప్పుడు వస్తాయి? మనం ఆ ఫర్టిలైజర్ షెడ్యూల్ అప్పుడు ఫాలో అయినప్పుడు మాత్రమే 50 నుండి 60 కర్రలు అనేవి వస్తాయి. అప్పుడు మాత్రమే 50 నుండి 60 బస్తాల దిగుబడి అనేది రైతుకు వస్తుంది. అదే విధంగా మనం అనుకుంటుంటాము. దీన్ని మీరు అబ్జర్వ్ చేస్తే, ఇట్లా కంప్లీట్ గా అబ్జర్వ్ చేసినట్లయితే దీంట్లో దీన్ని అబ్జర్వ్ చేయండి. దీని లెంత్ ఎంత ఉంది? దీని లెంత్ చూడండి. ఇది మొత్తం కూడా ఒకటే ఫీల్డ్ లో కదా, ఒకే రోజు ట్రాన్స్ప్లాంటింగ్ చేశాం కదా, మరి ఈ పిల్లక ఎందుకు హైట్ పెరగలేదు? మనం అనుకుంటుంటాం ఎక్కువ ఎరువులు వేసేసాం కదా, అంతా ఈక్వల్ గా ఉంది అనుకుంటాం. ఒకవేళ పెరిగినప్పటికీ కూడా, సైడ్ బ్రాంచెస్ వచ్చినప్పటికీ కూడా, ఈ టిల్లర్స్ వచ్చినప్పటికీ కూడా ఇవేమో అన్ఈవెన్ గ్రోత్ అనేది కనిపిస్తుంటుంది. సో ఇవేమో ముందుగానే ప్యానికల్స్ అనేవి ఫామ్ అయిపోతాయి, ఫ్లవర్స్ అనేవి వచ్చేస్తుంటాయి, దీంట్లో కూడా గింజల పాలు పోసేసుకుంటాయి. కానీ ఇది ఎప్పుడు ఫామ్ అవ్వాలి? దీనికోసం మనం వెయిట్ చేసామనుకోండి, ఇన్ కేసు ఇది కూడా మనకి రైపనింగ్ స్టేజ్ వరకు వెయిట్ చేయాలనుకోండి, ఏమవుతాయి? అప్పుడు గింజలు రాలిపోతాయి. సో ఇట్లాంటి మనకి తర్వాత వచ్చినా కూడా ఉపయోగం ఉండదు. సో దీనికి మనకి సొల్యూషన్ ఏంటంటే, మనం ఏదైతే వెజిటేటివ్ గ్రోత్ గురించి మాట్లాడుకున్నామో, గ్రోత్ స్టేజెస్ గురించి మాట్లాడుకున్నామో, ఆ స్టేజ్ లో మాత్రమే, ఆ పర్టికులర్ టైంలో మాత్రమే మనం చెప్పిన ఎరువుల్ని గనక అప్లై చేపిస్తే ఇట్లాంటి అన్ఈవెన్ గ్రోత్ అనేది రాకోకుండా ఎక్కువ కర్రలు కూడా పెరుగుతాయి. ఎక్కువ కర్రలు వస్తేనే ఎక్కువ ప్యానికల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఎక్కువ ప్యానికల్స్ ఫామ్ అయితే ఎక్కువ బస్తాలు దిగుబడి అనేది వస్తుంది. సో రైతులందరికీ చెప్పాల్సింది ఏంటంటే, ఎక్కువ దుబ్బి పెరగాలి అంటే కనుక తగిన మోతాదుల్లో మనం చెప్పిన విధంగా ఫర్టిలైజర్ షెడ్యూల్ ఫాలో అవుతూ పోషకాలను కూడా ఉపయోగించుకుంటూ చేస్తే తప్ప మనం చేయలేము. ఎక్కువ ఈల్డ్ని ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఫార్మర్స్ కి ఈ విధంగా సజెస్ట్ చేయండి. అదేవిధంగా
నెక్స్ట్ క్లాసులో వచ్చేప్పటికి వీడ్ మేనేజ్మెంట్ ఎలా చేస్తారు, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో వీడ్స్ అనేవి ఎక్కువ ఫామ్ అయినాయండి. అవి ఏంటి అనేది కూడా నేను చెప్తూ ఉంటాను. ఆ వీడ్స్ ను కూడా నేను నెక్స్ట్ క్లాస్ లో తీసుకొచ్చి మీకు కూడా చూపించు నేను క్లాస్ చెప్తాను. ఇంకా మీకు ఇంకో పాయింట్ మిస్ అయ్యాను ఇక్కడ. మన వీడ్ మేనేజ్మెంట్ ప్రజెంట్ అందరూ కూడా ఎట్లా చేస్తూ ఉంటారంటే నామినీ గోల్డ్ లేదా రీజెంట్ అని చెప్పేసి ఇట్లాంటి కెమికల్స్ వీడిసైడ్స్ అనేవి వాడుతూ ఉంటారు. దానికంటే కూడా మనుషులతో హ్యాండ్ వీడింగ్ అనేది చేయడం చాలా ఉత్తమమైన పద్ధతి. కానీ ఇప్పుడు మనకి లేబర్ అనేది దొరకడం చాలా కష్టమైన పని. ఈ పాండమిక్ సిచ్యుయేషన్ లో ఎవరికి ఏమి ఉందో అని కూడా భయపడుతూ ఉంటారు, ఫార్మర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ నా సజెషన్ ఏంటంటే మాక్సిమం వీలైనంత వరకు హ్యాండ్ వీడింగ్ చేయడానికి ట్రై చేయమని చెప్పండి. ఎందుకు హ్యాండ్ వీడింగ్ చేయమంటున్నామంటే హ్యాండ్ వీడింగ్ చేయడం వల్ల మనం ఆ సాయిల్ లో ఒకేసారి ఒక 20 మంది ఆ ఫీల్డ్ లో నడుపు వాటరింగ్ చేసి ఇరిగేషన్ వాటర్ పెట్టి అలాగా స్టాగ్నెంట్ అయి ఉంటుంది కాబట్టి ఆ ఫీల్డ్ ఆ సాయిల్ కూడా కొంచెం బిగుసుకుపోయి ఉంటుంది, అంటే స్టిఫ్ అయిపోయి ఉంటుంది. సో ఆక్సిజన్ అనేది సాయిల్ లోపలికి వెళ్తుందా, వేర్లకి కూడా ఈ వేరు భాగానికి కూడా గాలి అనేది సకాలంలో గాలి అనేది అందాలి. సో ఈ వీడింగ్ అనేది మనము లేబర్స్ ద్వారా చేయించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఆ ఫీల్డ్ లో తిరగడం వల్ల ఆ సాయిల్ లో తొక్కుంటూ వెళ్తారు కాబట్టి అక్కడ గాలి అనేది కూడా ఎరువులు కంటున్నాను ఏర్ల వరకు కూడా గాలి అనేది అందుతుంది. సో దానివల్ల ఇంకా ఎక్కువ ఫీడర్ రూట్స్ అనేవి డెవలప్ అవుతాయి, ఆక్సిడేషన్ కావచ్చు, ఇట్లాంటి ప్రాసెస్ అనేది చాలా ఈజీగా జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఫార్మర్స్ కి సజెషన్ చేయండి. అదే విధంగా ఇంకో పాయింట్ ఏంటంటే ఫీడర్ రూట్స్ అనేవి కూడా ఎక్కువ డెవలప్ అవ్వడం కోసం ఎండోమైకో ఇట్లా మైకోరైజర్ కి సంబంధించిన ఫ్యామిలీకి ఉంటాయండి ఎరువులు. అట్లాంటి ఎరువుల్ని మనం ఎరువులతో పాటుగా అప్లై చేయించుకుంటే కనుక మనం వేసే నత్రజని డిఏపిలతో పాటుగా అట్లాంటివి కనుక మనం యూజ్ చేస్తే ఎక్కువ ఫీడర్ రూట్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఎక్కువ ఫీడర్ రూట్స్ ఫామ్ అవడం వల్ల ఎక్కువ ఫుడ్ ని మన ప్లాంట్స్ తీసుకుంటాయి కాబట్టి ఎక్కువ ఈల్డ్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఫార్మర్స్ అందరికీ కూడా చెప్పండి, ఈ ఫీడర్ రూట్స్ గురించి చెప్పండి, ఫర్టిలైజర్ షెడ్యూల్ గురించి చెప్పండి, అదే విధంగా ఈ గ్రోత్ స్టేజెస్ గురించి చెప్పండి. మనం నెక్స్ట్ క్లాస్ లో వచ్చేపాటికి వీడ్ మేనేజ్మెంట్ ఎలా చేస్తాము, పెస్ట్ అటాక్ ఎలా జరుగుతుంది, ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది మనము నెక్స్ట్ క్లాస్ లో మనం చెప్పుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.